అమరావతిలోని టీడీపీ రాష్ట్ర కార్యాలయంలో జరిగిన పార్టీ సమీక్ష సమావేశంలో ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి, టీడీపీ జాతీయ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడు పార్టీ ఎంపీలు, ఇన్ఛార్జీలు మరియు ముఖ్య నాయకులతో సమావేశమయ్యారు. పార్టీ బలోపేతం, ప్రభుత్వ పనితీరు, ప్రజా సమస్యలు, అభివృద్ధి కార్యక్రమాలపై సుదీర్ఘంగా సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, కొందరు నాయకులు ప్రజలతో సరిగా మమేకం కావడం లేదని తన దృష్టికి వచ్చిందని కూడా తెలిపారు. ప్రజలు ఎన్నుకున్న నాయకులు ప్రజల్లోనే ఉండాలని, వారి సమస్యలను నేరుగా తెలుసుకొని వెంటనే పరిష్కరించాలని సూచించారు. ప్రజల నమ్మకమే నాయకులకు అతిపెద్ద బలమని, ఆ నమ్మకాన్ని కోల్పోతే నాయకత్వానికి విలువ ఉండదని స్పష్టం చేశారు. ప్రజల అభిప్రాయాల ఆధారంగానే నాయకుల పనితీరును అంచనా వేస్తానని ఆయన చెప్పారు. ప్రజలకు అందుబాటులో లేని వారిపై అవసరమైతే కఠిన నిర్ణయాలు కూడా తీసుకుంటానని హెచ్చరించారు. ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమం, అభివృద్ధి కార్యక్రమాలను ప్రతి ఇంటికి చేరేలా పార్టీ నాయకులు కృషి చేయాలని చంద్రబాబు సూచించారు. రాష్ట్రంలో జరుగుతున్న పెట్టుబడులు, అభివృద్ధి పనులు, ఉపాధి అవకాశాల గురించి ప్రజల్లో స్పష్టంగా వివరించాలని కూడా చెప్పారు. స్థానిక సమస్యలను వెంటనే పరిష్కరించేలా అధికారులకు, ప్రజాప్రతినిధులను సమన్వయంతో పనిచేయాలని ఆదేశించారు. అదేవిధంగా రాబోయే పార్లమెంటు సమావేశాల్లో కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెడుతున్న కీలక బిల్లులకు పూర్తి మద్దతు ఇవ్వాలని చంద్రబాబు సూచించారు. అసెంబ్లీ నియోజకవర్గాల పునర్విభజన డీలిమిటేషన్ బిల్లు, మహిళల హక్కులకు సంబంధించిన బిల్లు, వికసిత్ భారత్ లక్ష్యాలను సంబంధించిన బిల్లు, E20 వంటి జాతీయ ప్రాధాన్యత కలిగిన బిల్లులపై మద్దతు ఇవ్వాలని చంద్రబాబు కోరారు. పార్టీలో క్రమశిక్షణకు అత్యంత ప్రాధాన్యం ఇవ్వాలని, ప్రజలకు సేవ చేయడమే నాయకుల మొదటి బాధ్యత అని మరోసారి గుర్తు చేశారు. ప్రజలతో మమేకమవ్వండి, ప్రజల నమ్మకాన్ని నిలబెట్టుకోండి, లేకపోతే పదవులు కూడా ప్రమాదంలో పడతాయని సీఎం చంద్రబాబు నాయుడు టీడీపీ నాయకులకు స్పష్టమైన సందేశమిచ్చారు. సీఎం చంద్రబాబు చేసిన ఈ వ్యాఖ్యలు టీడీపీ నాయకుల్లో కొత్త చర్చలకు దారితీశాయి. ఓవైపు ప్రజలతో మరింతగా దగ్గరగా ఉండాలని హెచ్చరిస్తూనే, మరోవైపు కేంద్ర ప్రభుత్వం తీసుకొస్తున్న కీలక పార్లమెంటు బిల్లులకు ప్రజల్లో మద్దతు కూడగట్టాలని పార్టీ శ్రేణులకు పిలుపునివ్వడం రాజకీయంగా ప్రాధాన్యత సంతరించుకుంది. ఈ సూచనల తర్వాత పార్టీ నాయకుల పనితీరులో ఎలాంటి మార్పులు వస్తాయో వేచి చూడాల్సిందే. ఇలాంటి తాజా రాజకీయ, జాతీయ, రాష్ట్ర, స్థానిక వార్తల కోసం ద పీర్ టైమ్స్ యూట్యూబ్ ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి. వీడియో నచ్చితే లైక్ చేయండి. మీ అభిప్రాయాలను కామెంట్ రూపంలో తెలియజేయండి.